శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ సీఎం రమేష్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. సీసీ కెమెరా విజువల్స్ కూడా బయట పెడతాను మా ఇంటికి వచ్చిన అని చెప్పారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన సీసీ కెమెరా విజువల్ బయట పెడతానంటే అది నాకు అర్థం కాని విషయం. ఒకవేళ పోయి ఉంటే మాట చెప్తున్నారు, నాకు ఏమైతున్నారు? ఇప్పుడు ఆయన ఏదో ఒక ఆరోపణ చేసి దానికి సపోర్ట్ చూపిస్తా అన్నట్టు నేను సీసీ కెమెరా విజువల్ బయట పెడతా ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఆయన చాలా స్థాయి తగ్గి ఒక ఎంపీ అని మర్చిపోయి, ఒక సీనియర్ పొలిటీషియన్ అని మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పద్ధతి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విలీనము బీజేపీలో ఎందుకు చేయాలనుకుంటుంది, ఆ అవసరం మాకు లేదు అనే విషయాన్ని పదే పదే చెప్పినారు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరి రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రమేష్ మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఆయనకేదో కాంట్రాక్ట్ వచ్చింది తెలంగాణలో, దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఆయన కంచగచ్చిపోలి భూముల విషయంలో చేసినటువంటి ఒక మేలు కోసమో ప్రయోజనానికో ప్రతిగా చేశారనే విషయాన్ని కేటీఆర్ చెప్పే సందర్భంలో ఒకవేళ నీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే మీరు మంచిగా టెండర్లు రావాలనో మరొకటో చెప్పొచ్చు. కానీ ఏదో ఆయన మమ్మల్ని బెదిరించినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేటీఆర్, నేను ఇట్లా చెప్తా, సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెడతా, ఇవన్నీ బ్లాక్మెయిల్ టాక్టిక్స్, ఇట్లాంటివన్నీ నడవయి. ఈ పిచ్చి పిచ్చి మాటలు, చిల్లర మాటలు, చీప్ టాక్టిక్స్, ఏదో బెదిరించినట్టు మాటలు, ఇవన్నీ మాట్లాడితే మాట దగ్గర మాడుకో. తెలంగాణలో మమ్మల్ని ఏదో బెదిరియాలని అనుకుంటే నీతో కాదు, నీ అనుకున్న తరం కాదు. ఈ పద్ధతి కాదు కదా. ఎందుకు మాట్లాడతారండి? అంటే మీరు ఆయన రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్ల గురించి ఏదో మాట్లాడితే ఆయన విషయం అన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారు ఇంకా ఏదో అన్నారు. మేము రాజకీయ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడినాం. ఏం మాకు హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఒప్పందాల గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కు ఉండదు. కానీ ఆయన ఎక్కడాయనో ఏందో కథ, ఇక్కడ ఒక కాంట్రాక్ట్ గురించి మేము మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా? ఎంత ధైర్యం ఉంటే ఎవరిని చూసుకొని మీ సంగతి చూస్తామనో, లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంట. నేను అడుగుతున్నా, నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఇది అసలు విషయం వాస్తవమా కాదు అది చెప్పండి. విలీనంకు పొత్తుకు సంబంధించి విలీనం గాని పొత్తు గాని ప్రతిపాదన వచ్చింది వాస్తవమా కాదా? ఎందుకంటే ఇదే మాట కవిత కూడా అన్నారు. ఇప్పుడు కవిత గారు అన్నారా, మరొకరు అన్నారా, అది విషయం కాదు. 100 సార్లు చెప్పినాం. ఇవాళ కేటీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేస్తే కూడా దాంట్లో రాశారు. ఇవన్నీ ఏదన్నా మేము గట్టిగా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ చేయంగానే ఏదో విలీనం అని ప్రతిపాదన చేసిండ్రు, ఏదో భయపడ్డరు, ఇవన్నీ ఏదో చెప్తా ఉన్నారు. అవసరం లేదు కదా అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ ఎవరైతే మాట్లాడుతారో సీఎం రమేష్ గారు, ఆయన గురించి జీవీఎల్ నరసింహరావు గారిని బీజేపీ రాజ్యసభ మాజీ ఎంపీ అధికార ప్రతినిధి ఉండేవారు ఏం మాడినరు? ఆయన ఆంధ్ర మాల్య, ఆయన 100 కోట్ల రూపాయలు సంబంధించి ఏదో ఐటీ కొట్టాడనో మరొకటి అని చెప్పేసో ఈడీ వాళ్ళ కేసు పెట్టారని, దానికి సంబంధించి పత్రికల్లో పుంగాను కథలు వచ్చినాయి. మరి ఆయనను ఎథిక్స్ కమిటీకి రాసి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలా అని ఆలోచన చెప్పిన మాట వాస్తవం కాదా? కొన్ని రోజులకి ఆయన పోయి బీజేపీలో కలిసినటువంటి మాత్రం వాస్తవం కాదా? అప్పుడైనా టీడీపీలో ఉండే ఆయన మీద కేసులు ఉన్నాయని, ఈ అన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత, కేసులు అయినాయని చెప్పిన తర్వాత 74 కోట్ల రూపాయలు అన్ట్రేసబుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి 25 కోట్ల రూపాయలు డూబియస్ బిల్స్ ఉన్నాయని చెప్పి ప్రింట్ పత్రికలు చూశాను. ఇంతకుముందు చెప్పాను కూడా. అది రాజ్యసభ ఎంపీ అప్పుడున్న ఆయన జీవీఎల్ నరసింహరావే మాట్లాడిన ఆయన మా పార్టీ మీద, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద బెదిరించినట్టు మాట్లాడితే, మీరు ఈ చిల్లర ఎవరి తాటాకు సప్పులకి బెదిరించడం ఎవరు లేరు, నువ్వేం చూపెట్టుకున్నావు చూపెట్టు. ఈ డైవర్షన్ టాక్టిక్స్ దేనికోసం, ఎవరి కోసం? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేము మీ సంగతి చూస్తామని ఒకడు, లేకపోతే ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఒకడు, ఏం చేస్తాం మీతో ఏమవుతుంది?
చెయ్యి ఏమోల దగ్గర పెట్టుకోవాలనో ఎట్లనో చూపిస్తాం కదా కథ ఏందని ఓకే బెదిరిస్తున్నారా? ఈడ భయపడ్డ ఉన్నారు ఎవరన్నా? ఈ ఉడుతువులు అన్ని ఈడ కాదు, ఏడ తావున్నదో కాడ చూపించుకోవాలి. యా సన్నప్ప గారు